మనము సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వెళ్తున్నాం. మన యొక్క వయస్సు ఎంతో, అన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాం. దైవ సేవకులు ఎంతో మంది, వేల మంది మన జీవితాలను దాటి వెళ్ళారు. ఎంతో మంది ఉపన్యాసాలు మనం వినున్నాం, ఎన్నో వాక్యాలు రాసుకున్నాం. డైరీలు ఎన్ని డైరీలో, మన యొక్క పుస్తకాలు, డైరీలు ఎన్ని నిండిపోయాయో. ఇవన్నీ మనం విన్నవే. అయితే ఏ సేవకుడైనా, ఏ దైవ సేవకుడైనా చెప్పిన ఆ ఉపన్యాసాన్ని అమలులో పెట్టావా? ఆ ఉపన్యాసాన్ని సరి అయిన రీతిలో నీవు రిసీవ్ చేసుకున్నావా? అయ్యో, ప్రభువారు ఈ దినాన మాట్లాడాడు. దైవ సేవకుని ఉపయోగపరచుకొని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? నెమరు వేసుకొని ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి మనము సిద్ధము చేసుకోవాలి మన జీవితాలని. ఏనాడైనా తీర్మానం తీసుకున్నావా? కొత్త స్పీకర్ వస్తే చాలా ఆహ్లాదంగా వింటావు. ఎవరైనా దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు వస్తే చాలా వినసొంపుగా, చాలా శ్రద్ధగా దేవుని మాటలు వింటావు. కానీ ఆ విన్న మాటలు అక్కడే వదిలిపెట్టి మళ్ళా నీ జీవితాన్ని యథాప్రకారం చేసుకుంటున్నావు. ప్రక్కరోజు ఎవరైనా అడిగితే, అమ్మా పలాని స్పీకర్ వచ్చాడు, ఏం చెప్పాడు? అబ్బా బాగా చెప్పాడయ్యా, పర్వాలేదయ్యా, చాలా అద్భుతంగా చెప్పాడయ్యా అని అంటాం. మరి ఏం వాక్యం చెప్పాడమ్మా అని అంటే, అది ఏదో బైబిల్లో నుంచే ఏం వాక్యం చెప్పాడమ్మా అని అంటే, అది చాలా మంచి వాక్యం అయ్య గారు, చాలా మంచి వాక్యమే. మరి నీ హృదయంలో నాటబడలేదా? రాసుకోలేదా? ఈ హృదయం అనే పలక మీద రాసుకోలేదా? అద్భుతంగా చెప్పాడని మార్కులు వేస్తున్నావు. మరి నీ జీవితాన్ని మార్చడానికి ఆ మాటను నీ హృదయంలో ఉంచుకోలేదా అనంటే, చాలామంది వినినంత మాత్రానే చాలు, మా హృదయానికి ఆహ్లాదం వస్తే చాలు, ఆ క్షణానికి మాకు తృప్తి కలిగితే చాలు అన్న రీతిగానే మన ఆత్మీయ భక్తి జీవితాలు ఉంటూ ఉన్నాయి. ప్రియ చెల్లి, తమ్ముడు, దేవుని మాటలు వినేది జీవితాలు మార్చుకోవడానికి. దైవ సేవకులు దేవుని మాటలు చెప్పేది మన యొక్క మనస్సులు మార్చుకోవడానికి, నీవు మారు మనస్సు పొందడానికి, నీ బ్రతుకు మారడానికి